వారం ఉంగరాడు మెట్ట అవసరతగా చెప్పగానే స్పందించిన సింహాచలం గారికి, అలాగే ఏసయ్య స్పందించాడు. అయితే అది సంపూర్ణ పరిష్కారం కావాలని ఆశిస్తున్నాం. ప్రార్థన చేద్దాం. ఉదయకాలం కూడి వచ్చిన మీ అందరికీ కూడా వందనాలు, ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను. దయచేసి దేవుని వాక్యంలో నుండి పోయిన వారం చదివిన లేఖన భాగాన్ని మరలా చూద్దాం. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయంలో కొంత భాగం మాట్లాడడం జరిగింది, ఇంచుమించు పూర్తయింది. కానీ మరొకసారి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసి ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతయ, కపదోక్య, ఆసియా, బితునియా అను దేశముల యందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది. మీకు కృపయు సమాధానమును విస్తరునుగాక. మన ప్రభువునగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారినది అయిన స్వాస్థ్యం మనకు కలిగినట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేశాను. కడవరి కాలమందు బయలుపరచబట్టుకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలిగినట్లు విశ్వాసం ద్వారా దేవుని చేత కాపాడబడి మీ కొరకు ఆ స్వాస్థ్యం పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుతున్నారు. కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతం కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును, అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించచ్చు తమయందున్న క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి, వాటి తరువాత కలగబోవు మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించు వచ్చెను దానిని విచారించి పరిశోధించిరి. పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేస్తున్న సంగతి వారికి బయలుపరచబడిన దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడ కోరుచున్నారు. కాబట్టి మీ మనస్సు నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండడి. నేను పరిశుద్ధులై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో
మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మల్ని పిలిచినవాడు పరిశుద్ధనైన ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతివానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక, మీరు పరదేశులై ఉన్నంత కాలం భయముతో గడుపుడి. పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేనని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిన కానీ, తనను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసం మీ నిమిత్తం కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడిన కాగా, మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి. మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక, నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకున్న వారై ఉండి, ఒకరినొకడు హృదయపూర్వకముగా మిక్కటముగాను ప్రేమించుడి. ఎలయనగా సర్వశరీరులు గడ్డిని పోలిన వారు అందమంతయు గడ్డి పువ్వులే ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. ఇది చాలా శ్రేష్టమైన భాగం అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. పోయిన వారం దీనిలో చాలా వరకు వివరించాను. అయితే ఇందులో కొన్ని విషయాలు జ్ఞాపకం చేసి, ఇంకా పోయిన వారం సందేశం పూర్తి కాలేదు కనుక ఎక్కడికి వెళ్ళాలని ఆశిస్తూ ఉన్నాను. ఇప్పుడు ప్రాముఖ్యంగా ఈ చదివిన వాక్య భాగంలో మీకు మరొకసారి జ్ఞాపకం చేయాలని ఆశిస్తూ ఉన్నది 4వ వచనం. తెలుగులో 3-4 కలిపేశారు, కానీ ఇంగ్లీష్లో 4వ వచనం చూస్తే అక్కడ ఒక సంపద గురించి, దాచబడిన స్వాస్థ్యం, 4వ వచనం చివరి అంటాడు ఇక్కడ, వాడబారినదినైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను జన్మింపజేశాను. స్వాస్థ్యం అనేది మనం ఆలోచన చేస్తే, స్వాస్థ్యం అనేది స్వాస్థ్యము కొరకు మనం చేయగలిగింది చేయవలసింది ఏమి ఉండదు. మనకు స్వాస్థ్యం మనకు వస్తుంది ఉంటుంది అని అంటే ఆ స్వాస్థ్యం మనది కాదు, మనం సంపాదించింది కాదు. కానీ మన పితరులు, మన తాతలు, తండ్రులు వారు సంపాదించిన ఆస్తి మనకు వచ్చినప్పుడు అది స్వాస్థ్యం. ఇక్కడ ఉపయోగించబడిన పదం అది. కనుక వంశ పారంపర్యముగా ఆ కుటుంబంలో మనం జన్మించి ఉన్నాము కాబట్టి మన పూర్వీకులు సంపాదించిన సంపద, ఆస్తి అది మనకు స్వాస్థ్యముగా అది ఇవ్వబడుతూ ఉంది. కనుక ఎవరైనా సరే స్వాస్థ్యాన్ని పొందాలి అని అంటే, మా తాత తండ్రులకు ఆస్తి సంపద లేకపోతే నాకేమీ రాదు. కానీ మా తాత తండ్రులకు ఆస్తి సంపద ఉంటే నేను చేయవలసింది ఏమీ లేదు, ప్రయాసపడవలసింది ఏమీ లేదు. ఆటోమేటిక్గా వారి యొక్క ఆస్తి, వారు సంపాదించింది నాకు స్వాస్థ్యముగా అది సంక్రమిస్తుంది. అయితే ఇక్కడ అంటున్నాడు, మన కొరకు ఒక స్వాస్థ్యం అక్షయమైనది, వాడబారనేది. తర్వాత ఇంకా వేరే చోట మనం చూస్తాం, దొంగ వెళ్ళి దొంగిలించలేనిది, చిమ్మెట కొట్టనిది, పాడవనిది, విలువలో ఏమాత్రం కూడా తరగనిది, నిత్యత్వానికి ఆయన దాచి ఉంచాడు. ఎక్కడ ఉందనంటే అక్కడ పరలోకం మన కొరకు ఆయన దాచి ఉంచాడు. అయితే అది దేవునిది, దేవునికి చెందినది. ఇంకా చెప్పాలంటే పాత నిబంధన ప్రకారంగా మనం చూస్తే అదంతా ఇశ్రాయేలీయులది. ఎందుకంటే అబ్రహాము దేవుని యొక్క
దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తి, అతని యొక్క సంతానం తన సొంత జనాంగమని సంబోధించాడు కనుక అది ఏదైనా ఉంటే వారికి చెందుతుంది. అందుకనే పౌలు అంటాడు, వాగ్దానములు వారివి, ధర్మశాస్త్రం వారిది, అంత వారికే చెందుతుంది. కానీ ఈ నూతన నిబంధన కాలంలో దేవుని యొక్క మహాకృప చేత ప్రభువైన యేసుక్రీస్తు వలన మనకు కలిగింది ఏదనగా మనకి కూడా ఆ స్వాస్థ్యములో భాగం ఉంది, ఆ స్వాస్థ్యములో మనకు వాటా ఉంది. అయితే స్వాస్థ్యంలో వాటా కావాలి అని అంటే తప్పనిసరిగా ఆ ఇంటిలో మనం జన్మించి ఉండాలి. ఇంట్లో జన్మించకపోతే, కుటుంబస్తులు కాకపోతే, వారికి ఎంత ఉన్నా ఎంత లేకపోయినా మనకేవి అది సంబంధించింది కాదు. కానీ మన అందులో జన్మించినప్పుడు ఆ కుటుంబానికి ఉన్న ఆస్తి అంతా కూడా మనకు సంక్రమిస్తుంది. ఆ కారణం చేత పౌలు అంటున్నాడు ఇక్కడ, క్షమించండి పేతురు అంటాడు, పేతురు పత్రికలో పౌలు రాయడు కదా, పేతురు ఏమంటాడు ఇక్కడ, నిర్మలమైనది వాడబారిన స్వాస్థ్యం మనకు కలిగినట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా ఏం చేశాడు, జన్మింపజేశాడు, మరొకసారి పుట్టించాడు మనల్ని. ఎలా జన్మించాం, రక్షించబడి మనందరం కూడా మరలా జన్మించాం. మొదట మామూలుగా మన తల్లిదండ్రులకు మనం పుట్టాం. అయితే ఇది దేవుని ఇంటిలోనికి ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం తిరిగి జన్మించి ఆ ఇంటి వారము అయ్యాం. మళ్ళీ తిరిగి మనల్ని జన్మింపజేశాడు. దేని కొరకు ఆలోచన చేస్తే ఈ స్వాస్థ్యాన్ని మనకి ఇవ్వడం కోసం. ఇంకో చోట పౌలు అంటాడు రోమపత్రికలో, క్రీస్తు తోటి వారసులం అనగా దేవునికి కలిగిన సంపద అంతా కూడా ఆయన ఏకైక కుమారుడైన యేసునకు చెందుతుంది. కానీ తండ్రి దేవుడు చేస్తున్న కార్యం ఏదనగా మనల్ని రక్షించడం కొరకు మనలను కూడా తన ఇంటిలోని చేర్చుకోవడానికి, మనలను తన కుమారులుగా చేర్చుకోవడానికి తన కుమారుని మన కొరకు ఈ లోకానికి పంపి ఆయన శిలువ మరణ పునరుత్థానముల ద్వారా, ఇక పై వచనంలో మాట కూడా రాశాడు, ఆయన మరణ పునరుత్థానముల ద్వారా జరిగిన కార్యం ఏదనగా మన విశ్వాసము ద్వారా మనం తిరిగి జన్మించాం. ఆ తిరిగి జన్మించినందు వలన మనకు కలిగింది ఏదనగా ఈ సంపద, ఈ స్వాస్థ్యములు మనకు వాటా దొరికింది, భాగ్యము దొరికింది. కనుక దేవుని బిడ్డలమైన మనము ఒక సొత్తు, స్వాస్థ్యం, ఇన్హెరిటెన్స్ కలిగిన వారు. ఇంగ్లీష్ శబ్దాలు చూస్తే ఇన్హెరిటెన్స్, అది మనం ఇన్హెరిట్ చేస్తాం. క్రీస్తు దేవుని ఇంట్లో మనం పుట్టిన కారణం చేత దాన్ని మనం పొందుకున్నామని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. కనుక ఆ విషయాన్ని గురించి ఇక వివరిస్తూ చాలా మాటలు రాసుకొని వచ్చాడు. ఆ తరువాత విశ్వసించడానికి గల కారణం, మనం ఎలాగూ దేవుని బిడ్డలమయ్యాం, ఎలాగూ దేవుని ఇంట్లోనికి మనం జన్మించాం అని అంటే ఇక్కడ ప్రాముఖ్యంగా చెప్తున్న మాట ఏదనగా దేవుని యొక్క వాక్యము ప్రకటించబడగా మనం విన్నాం. దేవునికి వాక్యం ప్రకటించారు. అయితే దేవుని వాక్యాన్ని ఎవరు ప్రకటించారు అని చూస్తే 12వ వచనం ఉంటాడు, మీకు సువార్త ప్రకటించిన వారు. 12వ వచనం, పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై. అయితే సువార్త, క్రీస్తుని గురించిన విషయాలు, స్వాస్థ్యము, సంపదను గురించిన విషయాలు మనకు ఎలా తెలుస్తాయనంటే పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా. మీకు సువార్త ప్రకటించిన వారు ఎలా ప్రకటించారంటే పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన. ఇంకో చోట చూస్తాం, పౌలు అంటాడు, కొంతమంది కక్ష చేతను, కొంతమంది మిష చేతను, కొంతమంది నన్ను బాధ పెట్టాలని ఆశించి సేవ చేస్తారు, సువార్త చేస్తున్నారు. అయితే ఏ విధము చేతనైనను సువార్త ప్రకటించబడుతుందని ఓ ప్రక్క సంతోషిస్తున్నాడు. కానీ మనవి చేస్తున్నాను, దేవుని యొక్క ఆత్మ సహాయము, అభిషేకము లేకుండా మన ఒట్టి మాటలు, నోటి మాటలతో, కక్ష చేత, మిష చేత మరి ఏది చేసినా దానివల్ల ప్రయోజనం ఉండదని మనవి చేస్తూ ఉన్నాను. ఇది అంటాడు, ఎన్నో వచ్చిన 12వ వచనం, they were told that they must, 12వ వచనం చివరి 2వ భాగం అంటాడు, who preached in the power of the Holy Spirit sent from heaven. ఈ యొక్క
పరలోకంలో పంపబడిన దేవుని యొక్క శక్తి యొక్క పరిశుద్ధాత్మ యొక్క శక్తితో వారు బోధించారు. ఆ కారణం చేత మీరు విశ్వసించారని పేతురు రాస్తూ ఉన్నాడు. అయితే ఈ సందర్భంలో ఉన్న మాట ఏదనగా, ఈ ప్రభువుని గురించి, ప్రభు యొక్క శ్రమలను గురించి ఎంతో మన పాట విన్నాం. ప్రభు యొక్క శ్రమల గురించి, ఆయనకు సిలువ మేకులు వేసి కొడతా ఉంటే వారి చేతులకు అందిపోతాయేమో అన్నట్టుగా ఆయన బాధపడుతున్నట్టుగా పాటలో కవి రాశాడు. అయితే ఆ సిలువ, ఆ శ్రమ అదంతయు పోయిన వారు చూపించిన యెషయా గ్రంథంలో ప్రవచించబడింది. అయితే ప్రవచిస్తున్న వారు దేవుణ్ణి అడిగారు, ప్రభా ఎప్పటి కాలాన్ని గురించి, ఇది ఎప్పటి గురించి రాస్తున్నాం, దేని గురించి మమ్మల్ని ప్రవచించమంటున్నాం, మేము ప్రవచిస్తున్నాం, మాకు అర్థం కావట్లేదు అంటే అది మీకు సంబంధించిన విషయం కాదు, తర్వాత జరగబోయేది అనగా మనకు సంభవించబోయే విషయాన్ని దేవుని యొక్క ఆత్మచేత ప్రేరేపించబడి ప్రవక్తలు ముందుగానే రాశారు. అయితే ప్రవక్తలు దేవుని ఆత్మచేత రాసిన వాక్య భాగాలు తీసుకొని దేవుని యొక్క బోధకులు వారు కూడా దేవుని ఆత్మచేత నింపబడిన వారై వారు బోధించగా వాక్యం వారి హృదయాల్లో పనిచేస్తుంది. కనుక ప్రభునందు మనము విశ్వాసం ఉంచాం. కానీ మీరు విశ్వాసం ఉంచారని చెప్పి పేతురు ఇక్కడ రాస్తూ ఉన్నాడు. ఈ పేతురు యొక్క అనుభవం మనం చూసినప్పుడు మనకు తెలుసును. అపోస్తలుల 2వ అధ్యాయం మనం చూస్తాం. మేడగదిలో దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన తర్వాత అపోస్తలుడు పేతురు నిలబడి వారి యొక్క కామెంట్స్కి, అనగా చాలామంది కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఏమిటా కామెంటు? వీరు తెల్లవారేసరికి తాగేశారు, మత్తులైపోయారు అని పరిశుద్ధాత్మ చేత నింపబడి అన్య భాషల్లో మాట్లాడుతున్న వారిని గురించి రకరకాలుగా కామెంట్లు చేస్తూ ఉంటే వాటి జవాబుగా పేతురు నిలబడి దేవుని ఆత్మచేత నింపబడిన వారై తాను బోధించగా ఒకే దినమందు 3,000 మంది రక్షించబడ్డారు. దేవుని ఆత్మ శక్తి యొక్క బలము అలాంటిది. ఆ శక్తితో తను బోధించాడు. అపోస్తలుల గారి గ్రంథం మనం చూస్తే ఆ రకంగానే వారు గ్రామాలకు శిష్యులు, అలాగే ఇంకా ఆయా పనులు చేయడం కొరకు ఏర్పాటు చేయబడిన నాయకులు, వారు వెళుతున్న ప్రదేశాలకు దేవుని యొక్క వాక్యాన్ని దేవుని ఆత్మచేత నింపబడిన వారే వారు ప్రకటిస్తూ ఉంటాడుగా మనం చూస్తాము. 100ల కొలది, 1000 కొలది గ్రామాలు, ఊళ్ళు మార్చబడిన పరిస్థితి దేవుని వాక్యంలో మనం చూస్తాం. కనుక దేవుని యొక్క సువార్త, దేవుని యొక్క వాక్యం బహుబలముగా మన మధ్య ప్రబలాలి, ప్రజలలో విశ్వాసము కలగాలి అని అంటే మన ఒట్టి మాటల చేత, మన జ్ఞానముతో కూడిన మాటల చేత ఎవరిని ప్రభు యొద్దకు మనము ఆకర్షించలేము. మన యొక్క చాకచక్యం ద్వారా, మన తెలివితేటల ద్వారా ఎవరిని సంపాదించలేము. ఈ రోజుల్లో చాలామంది ఆ తెలివిని ఉపయోగించుకుంటే, జ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నారు. లేదా ఏదో చెప్పినట్టుగా కక్ష చేత, మిష చేత, ఏదో ఒక కారణం, ఏదో ఒక స్వార్థం, ఏదో ఒక ఉద్దేశాన్ని ఏదో గోల్ పెట్టుకొని, ఒక అల్టీరియర్ మోటివ్స్ పెట్టుకొని, అనగా వేరే ఇతరమైన ఆలోచనలు పెట్టుకొని సేవ చేస్తూ ఉన్నారు. ఆ కారణం చేత వారు 10, 30, 40, 50, 60 సంవత్సరాలు సేవ చేసినా ఎవరు మారరు. 10 మంది కూడా ఉండని పరిస్థితి చూస్తున్నాం చాలా చోట్ల. దానికి కారణం ఏదనగా పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము, ప్రోక్షణ లేని పరిచర్య, బోధ ఉపయోగపడదు. కానీ ఇక్కడ చూస్తున్నప్పుడు పేతురు అంటున్నాడు, మీరు ఈ రకముగా పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవుని యొక్క సేవకులు బోధించిన వాక్యాన్ని మీరు నమ్మారు. దేవుని యొక్క వాక్యం, ప్రవచించబడిన వాక్యం మీరు విశ్వసించారు అని చెప్పి ఆ అధ్యాయం చివరికి వచ్చేసరికి అంటాడు 22వ వచనం, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపడి వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగినట్లు మీరు సత్యమునికి విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకున్న వారై ఉండి ఒకరినొకరు హృదయపూర్వకముగా మిక్కటముగా ప్రేమించుడి. మీరు పుట్టింది, మీరు జన్మించింది క్షయ బీజము నుండి కాదు. అంటే దేనితో పోలుస్తున్నాడంటే మన శారీరక జన్మం క్షయ బీజము నుండి, అనగా మన తండ్రి యొక్క బీజం నుండి మనం జన్మించాం. అది క్షయమైపోయేది. మనకందరికీ కూడా తెలుసు, మనం పుట్టిన తర్వాత మనం పెరుగుతున్న కొలది, సంవత్సరాలు గడుస్తున్న కొలది మరణానికి దగ్గర వెళుతున్న, క్షయమైపోతున్న స్థితికి మనం వెళుతూ ఉన్నాం. కనుక మనం జన్మింపజేస్తున్న ఆ బీజం అది క్షయమైపోయేది, మరణానికి లోనయ్యేది. కానీ
దేవుని యొక్క స్వాస్థ్యాన్ని పొందినట్లు మనం తిరిగి జన్మింపజేస్తున్న ఈ బీజం ఏదనగా అక్షయ బీజం. అక్షయ బీజం ఏదంటే అది దేవుని యొక్క వాక్యం వలన మనం జన్మించాం. దేవుని యొక్క మాట వలన మనం జన్మించాం. వాక్యం వలన మనం జన్మించాం. ఆ వాక్యాన్ని పరిశుద్ధాత్మ చేత నింపాడు బోధకులు బోధించగా మీరు విశ్వసించారు. ఆ విశ్వసించిన కారణం చేత మీరు జన్మించారు. ఇది క్షయము కానిది అక్షయమైన ఆ బీజం. ఇప్పుడు మామూలుగా చూసినప్పుడు క్షయ బీజం పుట్టిన అన్నదమ్ములు కుటుంబాలు చూసినప్పుడు అంటాం, మరి ఒకే తండ్రి పిల్లలు కదా మీరు ఎందుకు కలిసి ఉండలేకపోతున్నారు? ఒకే తండ్రికి పుట్టారు, మీరు ఎందుకు కలిసి ఉండలేరు అంటే, ఒకే తండ్రి పుట్టిన పిల్లలు మీరు కలిసి జీవించాలి అనేది మనందరూ సర్వసాధారణంగా ఉన్న ఒక ఆలోచన. అయితే పేతురు అంటున్నాడు, ఇది ఒకేసారి తండ్రికి పుట్టిన వారు ఐక్యతగా ఉన్నట్టుగా చూసినప్పుడు, వారు అవసరం ఇబ్బంది వచ్చినప్పుడు కుటుంబంతో ఒకటై పనిచేసే విధానం మనం చూస్తాం. రక్త సంబంధాన్ని బట్టి ఆ కుటుంబంలో ఆ తండ్రిని యొక్క బీజం నుంచి వచ్చిన వారు కాబట్టి. కానీ అంటున్నాడు, మీరు అక్షయ బీజం నుంచి వచ్చారు కాబట్టి నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగినట్లు మీరు సత్యమును విధేయులు ఒకటి చేత మీ మనసును పవిత్రపరచుకుని వారు ఉండి. కానీ మీరు చేయవలసిన పనేతనగా మిక్కుటమైన సహోదర ప్రేమ, నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగి ఉండాలి. ఆ కలిగి ఉండడం కొరకు మీరు ఏం చేయాలి? మీ మనస్సులను పవిత్రపరచుకుని వారై ఉండాలి. మన మనస్సులు పవిత్రముగా ఉండాలి, పరిశుద్ధముగా ఉండాలి. ఆ మాట ఒకసారి ఇంగ్లీష్ కూడా చూద్దాం. You were cleansed from your sins when you obeyed the truth. So now you must show sincere love to each other as brothers and sisters. మీ యొక్క పాపముల నుండి మీరు శుద్ధీకరించబడ్డారు, మీరు క్షమించబడ్డారు, దేవుని ఇంట్లో మీరు చేర్చారు కనుక దేవుని ఇంటి వారు అయ్యారు. కాబట్టి దేవుని ఇంటికి చెందిన మీ సహోదర సహోదరులను మీరేం చేయాలి? ప్రేమించాలి. డీప్లీ లవ్ ఈచ్ అదర్ డీప్లీ విత్ ఆల్ యువర్ హార్ట్. మీరు పూర్ణ హృదయముతో లోతుగా ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండాలి. కానీ పేతురు ఇక్కడ సంఘానికి రాస్తున్న విషయాలు, ఆయా ప్రదేశాలు చెందిన విశ్వాసులు ఈరోజు పాలకొండలో ఉన్న మనకు రాస్తున్న మాట ఏంటనగా, ఈ అక్షయ బీజమును మనం జన్మించాం కాబట్టి ఇది శాశ్వతమైన సంబంధం. క్షయ బీజం నుండి వచ్చేది మరణముతో అంతమైపోతుంది. కానీ అక్షయ బీజం నిత్యత్వానికి, అంక పై వచ్చిన మనం చదివాం, నిత్య జీవానికి, ఆ స్వాస్థ్యం నిత్య జీవంలో మనం పొందనై ఉన్నాం. నిత్య జీవుల స్వాస్థ్యాన్ని మనం అనుభవించనై ఉన్నాం కనుక ఇది నిత్యత్వానికి మనం కలిసి ఉంటాం. కాబట్టి హృదయపూర్వకమైన లవ్ ఈచ్ అదర్ డీప్లీ విత్ ఆల్ యువర్ హార్ట్, మీ పూర్ణ హృదయముతో ప్రతి ఒక్కరిని కూడా లోతుగా మీరు ప్రేమించండి అనే సందేశాన్ని ఇక్కడ పేతురు మనకిస్తూ ఉన్నాడు. కానీ ఇది ఉండవలసిన అవసరం. ఇంకో వాటి తర్వాత జ్ఞాపకం చేస్తాను. అదేదనగా తెలుగులో ఉందన్నమాట, మీరు హృదయపూర్వకంగా బిక్కుటంగా ప్రేమించుడి, మీరు నిష్కపట మీరు సత్యములకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకుని వారై, మా మనస్సులను పవిత్రపరచుకుని వారై ఉండాలి. దీని వల్ల నేను వస్తాను. మీ మనస్సులు పవిత్రంగా ఉండాలి. మన మనస్సు అలాగుంది, మన మనస్సు ఒకసారి మనకు తెలుస్తుంది కనుక ఒకసారి మనం పరీక్షించుకుందాం. అది ఇదంతా చెబుతా అంటాడు. అనగా ఇది 24వ వచనంలో, ఇది యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో 6 నుంచి 8 వచనాలు. వాళ్ళ పిల్లల కంటతా వాక్యాలు ఆ వాక్యాన్ని చెప్పారు. అయితే 6 నుంచి 8 వచనంలో ఉన్న భాగాన్ని పేతురు కూడా ఉటంకిస్తూ అంటున్నాడు, సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, వారందమంతయు గడ్డి పువ్వులే ఉన్నది, గడ్డి ఎండును దాని పువ్వును రాలును, అయితే ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలుచును. మనం చూస్తున్న ప్రకృతిలో అందము, ఈ గడ్డి ఇవన్నీ అప్పటికప్పుడు సౌందర్యం కనబడవచ్చు, కానీ అవన్నీ క్షయమైపోతాయి, వాడిపోతాయి. కానీ స్థిరముగా నిలిచేది, ఎప్పుడు నిలిచి ఉండేది ఏదనగా ప్రభు యొక్క వాక్యం. దీన్ని ఎందుకు నొక్కి చెప్తున్నాడు? ఈరోజు మనం తిరిగి జన్మించాము, ఆ స్వాస్థ్యం మనకు ఉంది అని ఆ భరోసా మనకు కలిగింది అని అంటే మనం జన్మించడం గల కారణం ఏది అని ఆలోచన చేస్తే ఈ వాక్యమే కదా. ఆ వాక్యం వలన, ఆ బీజం నుండి మనం జన్మించాం కనుక భూమి ఆకాశాలు గతించిపోతాయి, కానీ వాక్యం మాత్రం గతించదు. కనుక మనం విశ్వసించింది, మన చేత పట్టుకున్నది,
మనదే నమ్మి మనం అంగీకరించి దేవుని బిడ్డలమైన ఈ విషయం చూసినట్లయితే భూమి ఆకాశ లోకమంతా నాశనం అయిపోవచ్చును గాక, కానీ రక్షించబడిన మనము నిత్యత్వానికి మనం ఉనికి కలిగి ఉంటాం, జీవించి ఉంటాం, ప్రభుతో ఉంటాం. ప్రభు మనకు సిద్ధపరిచిన ఆ స్వాస్థ్యాన్ని మనందరము కూడా అనుభవిస్తాం. కానీ ఈరోజు సంగమ మనం గ్రహించవలసిన విషయం, మనం ఎంత ఆధిక్యత కలిగిన స్థితిలో మనం ఉన్నాం, ఎంత ఉన్నతమైన స్థితిలో మనం ఉన్నాం. ఈ లోకంలో ఎవ్వరికీ లేని గొప్ప నిరీక్షణ. మొదటి మాట రాస్తాడు, ఆ నిరీక్షణ, ఆ హోప్ మనకి ఉంది, లోకానికి లేదు. లోకంలో ఎక్కడ కూడా ఆశ లేదు. భవిష్యత్తు గురించిన ఆశ వారికి ఏమాత్రం కూడా లేదు. అంతకంతకు క్షీణతే కనబడుతుంది తప్ప అభివృద్ధి కనబడడం లేదు. కానీ మనకైనట్లయితే ప్రభునందు విశ్వాసం ఉంచిన మనకు దేవునింట్లోనికి చేర్చబడిన మనకి రక్షణ ద్వారా క్రీస్తు శిలువ మరణ పునరుత్థానముల ద్వారా మనకు కలిగిన ఆధిక్యత ఏదనగా దేవుని ఇంటి వారమయ్యాం. మన కొరకు స్వాస్థ్యం ఉంది. ఏ స్వాస్థ్యం? ఎంతటి స్వాస్థ్యం? ఈ మధ్యన అందరూ ఒక పెళ్ళి ప్రీ వెడ్డింగ్ చూస్తూ ఉన్నారు. ఎవరిది? మీకు ఎవరికి తెలీదా? ఎవరు? అంబానీ. ఏ అంబానీ? బోళ్ళు అంబానీ ఉన్నారు. ఏ అంబానీ ఎర్రా? ముఖేష్ అంబానీ పెళ్ళా? ఆహా, ఈ ధీరుభాయ్ అంబానీ పెళ్లి చేసేలాగా ఉన్నారు మీరు. అనంత్ అంబానీ అయితే చాలా వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు కదా. అయితే ఆ కోట్లు ఖర్చు పెడుతుంటే దాన్ని మనం ఏమంటాం, ఒక కొలమానంలో చూసుకుంటే అన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు కదా. ఇప్పుడు మనము పెళ్ళిళ్ళు చేస్తాం, మనము ఆడంబరంగానే చేస్తాం. ఆడంబరంగా చేసినప్పుడు ఏం చేస్తాం? ఆడంబరంగా చేయడానికి ఏం చేస్తాం? మీరు ఎవరు పెళ్ళిళ్ళు చేయలేదా? ఈ పెళ్ళి తెలీదా మీకు? ఎలా చేస్తారు పెళ్ళి? ఎలా చేస్తారు చెప్పండి? ఆడపిల్ల పెళ్ళైనా మగపిల్లవాడు పెళ్ళైనా ఆడంబరంగా చేస్తాం, గొప్పగా చేస్తాం. ఆ చేసినప్పుడు ఏం చేస్తాం? అప్పు చేయరా? మీరు ఎవరు అప్పు చేయరా? మీ సంపదలో నుండి, మీ సంపద నుంచి చేస్తారా? మనది అప్పు చేస్తాం. అప్పు చేసి చేయవలసి వస్తుంది. ఆ తీర్చమని 10-15 సంవత్సరాలు పడుతుంది మనకి. కానీ వీళ్ళు వాళ్ళ సంపద అంతట్లో నుంచి 0.01% చేస్తున్నారట. అంటే దశంభాగం కూడా కాదు, దశంభాగం కంటే ఇంకా బాగా తక్కువ, 0.01%. అంటే ఇన్ని వేల కోట్లు వారు ఖర్చు పెట్టినా వారి ఆస్తి ఎంత 0.01% మాత్రమే తిరిగింది. అది తిరిగినట్టు కూడా కనబడదు. అంటే సముద్రంలో నీటి బొట్టు అంతా అని చెప్పవచ్చు మనం. అంటే వారికి ఉన్న సంపదలో నుండి వారు ఖర్చు పెడితే అది మన వేల కోట్లుగా మనకి ఎంతో ధనముగా మనకు అనిపిస్తుంది. కానీ వారి సంపదతో పోల్చినప్పుడు అది చాలా తక్కువ. అయితే మన సంపద ఏంటంటే మన అప్పులు చూసి పరపతిని ఉపయోగించి అప్పులన్నీ చేసేసి తీర్చడం తిప్పలు పడుతూ మనం ఏది గొప్పగా చేస్తాం పెళ్ళిళ్ళు. కానీ మన పిల్లలకి ఆ పిల్లలకి కూడా తేడా ఏదనగా వాళ్ళకి అప్పే లేదు, ఏమీ లేదు. వారి ఆస్తులు ఏమాత్రం ఎంత పిస కూడా తరగలేదు. ఎందువలన? మనకు ఉన్నది ఎంత? మన సంపాదన ఎంత? మన రాబడి ఎంత? మన నిలవ ఉన్నది ఎంత? చాలా తక్కువ. అది ఒకవేళ మన తాతల తండ్రులు సంపాదించి ఇచ్చినా అది ఎంతకాలం ఉంటుంది, ఎంతకాలం మనం అనుభవించగలం. కానీ ఈరోజు మనకున్న గొప్ప విషయం ఏదనగా, అప్పుడు ధీరుభాయ్ అంబానీ చనిపోయినప్పుడు వాటాలు వేస్తున్నప్పుడు నేను చాలా బాధపడ్డాను. సంఘంలో కూడా చెప్పాను, నన్ను ధీరుభాయ్ అంబానీ దత్తత తీసుకుంటే బాగుండు కదా, వాళ్ళిద్దరితో పాటు నాకు వాటా వచ్చేదని. కానీ అది జరగదు. ఎందుకంటే మనం ఎవరు వాళ్ళకి అక్కర్లేదు. కానీ దేవుడు సర్వాన్ని కలుగజేసిన వాడు. ధీరుభాయ్ అంబానీ కానీ ముఖేష్ కానీ వీరందరికంటే కూడా ఎన్నో రెట్లు సంపద కలిగిన వారందరినీ ఆ సంపన్నులుగా చేసినవాడు ఆయనే. సర్వం ఆయన కలిగిన వాడు. ఆయన తన కుమారుని క్రీస్తు మన కొరకు లోకానికి పంపి ఆయన ద్వారా మనందరూ కూడా ఆ ఇంటిలోనికి చేర్చుకున్నాడు. మన అంబానీ ఇంటికి చేరకపోవచ్చును, టాటా ఇంటికి మనం చేరకపోవచ్చు, బిర్లా ఇంటికి మనం వెళ్ళలేకపోవచ్చును. కానీ మనం ఎవరి ఇంట్లో ఉన్నాము? వారందరినీ మించిన సంపన్నుడైన దేవుని ఇంట్లో మనము ఉన్నాం. ఇది మన యొక్క ఆధిక్యత. ఈ భూమి ఆకాశాలు లయమైపోతాయి, కానీ మనం ఉంటాం, నిత్యత్వానికి ఉంటాం. ఆ నిత్యత్వానికి మనకు కావలసిన సంపద అంతా కూడా ఆయన మన కొరకు నిల్వ ఉంచాడు. ఆయన సమస్తం ఆయనది. కనుక మన యొక్క ఆధిక్యత ఏమిటి? ఈరోజు రక్షించబడిన మనము చూసుకోవలసిన గొప్ప విషయం ఏదనగా మనం ఎవరము, మనం ఏమిటి, మన ఎవరు?
మనం ఎవరు? మామూలు సామాన్యులము కాదు. మనం దేవుని ఇంటికి చెందినవారు, దేవుని ఇంటి వారం. మనం ఏ కులంలో, ఏ జాతిలో, ఏ కుటుంబంలో మనం జన్మించినా అది పెద్ద విశేషం కాదు. దాని గురించి గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కొంతమందికి పుట్టినింటిని బట్టి గొప్పగా చెప్పేసుకుంటాం, ఇంటి పేరు గురించి కానీ, లేకపోతే వారి జాతిని గురించి కానీ, కులాల గురించి కానీ ఏదో రకంగా దాన్ని చెప్పుకుంటే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మేము అంత గొప్పలు అని. వాళ్ళు గొప్పలు కాదండి, వాళ్ళు చేసింది ఏమీ లేదు. అయితే మనము అందరినీ కూడా, వారందరికీ లోకమందున్న ప్రతి కుటుంబం కంటే, ప్రతి వంశము కంటే గొప్పవారినిగా, ఎన్నికైన వారినిగా మనం చేసిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అయితే అలా జరగడానికి గల కారణం వాక్యం. పరిశుద్ధాత్మ చేత నింపబడిన సేవకుల వాక్యమును బోధించగా మీరు నమ్మారు. ఆ వాక్యము అక్షయమైనది, అక్షయ బీజం. ఇంకా చెప్పాలంటే ఆ వాక్యమే ప్రభు అయిన యేసుక్రీస్తు కూడాను. క్రీస్తు వలన, క్రీస్తు యొక్క వాక్యం వలన మనం జన్మించిన వారు కనుక ఇది మన యొక్క ఆధిక్యత స్థితి అని మనవి చేస్తూ ఉన్నాను. అయితే ఈ స్థితిలో మనం ఉన్నాము కాబట్టి 13వ వచనం అంటాడు, కాబట్టి మనం ఈ స్థితి మనకి ఇచ్చాడు కాబట్టి ఏం చేయాలి? మీ మనస్సు అని నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేవబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి. సంపూర్ణ నిరీక్షణ, హ్యావ్ ఎ గ్రేట్ హోప్. ఆశతో ఉండండి. ఆ ఉండు కొరకు మీరు చేయవలసిన పని అదని మీ మనస్సును నడుము కట్టుకోవాలి. నిబ్బరమైన బుద్ధి, స్థిరమైన బుద్ధి. కొంతమంది చాలా చంచలం, మనలో చంచలత్వాన్ని ఉండడానికి వీలు లేదు. కొంతమంది మీద ఆధారపడలేం. ఈరోజు ఒక మాట, రేపు ఒక మాట, నిన్న ఒక మాట, రేపు ఒక మాట. ఈ మధ్య ఎవరి గురించి మాట్లాడుతున్నాను, ఎవరికైనా 2 నాలుకలు ఉన్నవారు మనం చూసాం. 2 నాలుకలు అంటే ఒక మాట అంటారు, ఒక మాట కాదంటారు. అబద్ధం, అది అబద్ధం, ఇది నిజం అంటారు. కానీ ఇంకో దగ్గర ఇది నిజం, అది అబద్ధం అంటారు. అది నిజం, ఇది అబద్ధం అంటారు. 2 నాలుకలు ఉన్నప్పుడు 2 మాటలు వస్తాయి. కానీ నాకు తెలిసిన ఒక మనిషి ఉన్నాడు, 2 నాలుకలు కాదు, 4, 5, 6 ఉంటాయేమో నాలుకలు. అన్ని నాలుకలు కదా మనిషి, మహామేధావి. అన్ని నాలుకలు ఒక మనిషికి ఉన్నాయంటే దాని అర్థం ఏమిటి? ఎన్ని మాటలు మాట్లాడినా, ఏ మాట మాట్లాడినా, ఏ నాలుగు ఏది మాట్లాడుతుందో ఎవరికి తెలియదు. అయితే ఇందులో ఏది నిజమని అడిగామనుకో, చాలా తెలుగు తక్కువ ప్రశ్న అది. ప్రతి నాలుక మాట్లాడింది ఆ నాలుకకి అది నిజమే, ఎక్కడిదక్కడ నిజమే. 6 మాటలు కూడా నిజమే. అది ఎవరు మాట్లాడతారు? చంచలత్వం, స్వార్థం. వారి నుండి తన ప్రయోజనం పొందిన కొరకు 6 కాదు 10 15 మాటలు మాట్లాడగలిగిన వారు ఉన్నారు. కానీ దేవుని బిడ్డలమైన మనం ఒకే ఒక మాట, నిబ్బరమైన బుద్ధి గలవారు, స్థిరమైన బుద్ధి గలవారమై మన మనస్సు అనే నడుమును కట్టుకొని, ఇలా అంటారు. నన్ను చూసాం మనస్సును పవిత్రపరచుకొని అని చెప్పి, ఆ తరువాత ఈ 13వ వచనం చూసినట్లయితే మనల్ని పిలుస్తున్నాడు, ఆహ్వానిస్తూ ఉన్నాడు. మనసును కట్టుకొని ప్రాముఖ్యమైన మాట ఇది చెప్పి ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాను. 15వ వచనం తెలుగులో 2 కల్పిస్తారు, 14, 15 కల్పిస్తారు. నేను పరిశుద్ధులై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని వ్రాయబడి ఉన్నది కాగా, మీరు శుద్ధులై ఉండుడి అని వ్రాయబడి ఉన్నది కాగా, మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశను మీకు ఉండిన ఆశ్రమ ప్రవర్తన మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులైన ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. ఈ మాట నన్ను బాగా ఆకర్షించింది. నేను పరిశుద్ధులై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. కనుక ఇదంతా, ఈ సంపద, ఈ ఆస్తి, ఈ రక్షణ, ఈ అక్షయ బీజం, ఈ వాక్యం, వీటన్నిటిని బట్టి మన మనసును నిబ్బరపరచుకొని స్థిరమైన బలస్కల వారమై మనం ఎలా జీవించాలని ప్రభు కోరుతున్నాడు అనగా, మీరు పరిశుద్ధముగా ఉండండి. దేవునికి సంఘ రక్షించబడిన మనము, ఈ యొక్క స్వాస్థ్యమును అనుభవించనై ఉన్న మనము ఉండవలసిన జీవన విధానం ఏమిటనంటే పరిశుద్ధముగా ఉండాలి. అలా ఎందుకు పరిశుద్ధంగా ఉండాలి? నేను పరిశుద్ధులై ఉన్నాను. పాత నిబంధనలో లేవీ కాండములో ప్రభు చెప్పిన మాట అనుసరించి పేతురు అంటున్నాడు, ఆయన పరిశుద్ధులై ఉన్నాడు. ఆయన ప్రభు చెప్తున్న మాట ఇది, నేను పరిశుద్ధులైన ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధత మనందరికీ అవసరమైనది. ఈరోజు దీని గురించి మనం చాలామంది మాట్లాడడానికి మనం ఇష్టపడడం లేదు. పరిశుద్ధత
అన్నప్పుడు కొంతమందికి ఇది చాలా బోరింగ్, డల్గా ఉంటుంది, అంత ఆహ్లాదంగా ఉండదు. ఎందుకంటే ఈ రోజుల్లో మనం చూసినప్పుడు ఆహ్లాదము, ఆనందము, సంతోషం వీటి గురించి వెతుకుతూ ఉన్నాం. సిఎస్ లూయిస్ తన భక్తుడు అంటాడు, హౌ లిటిల్ పీపుల్ నో హూ థింక్ దట్ హోలీనెస్ ఇస్ డల్. ఇది పరిశుద్ధత అనేది బోరు కొట్టే సబ్జెక్టు, లేకపోతే డల్గా ఉంటుందని, ఏమాత్రం సంతోషంగా ఉండదు అని అనుకున్నవారు వారికి తెలిసింది చాలా తక్కువ అంటాడు అతను. దేవుని గురించి అవగాహన తక్కువైనప్పుడే పరిశుద్ధత ఒక డల్ సబ్జెక్ట్గా, లేకపోతే మనకి ఆసక్తి లేని ఒక అంశంగా ఉంటుంది. కానీ అతను అన్నాడు, వెన్ వన్ మీట్స్ ది ఎండ్, ద రియల్ థింగ్, ఇట్ ఈస్ ఇర్రెసిస్టిబుల్. అయితే ఏ వ్యక్తి అయినా సరే నిజమైన పరిశుద్ధతను ఎవరైనా చూస్తే ఎవడు కూడా కాదనలేని పరిశుద్ధత అది. ఎవరు కూడా దానికి నాకు కావాలని ఆశించే పరిశుద్ధత. దేవుని గురించి అవగాహన మనకు కలిగినప్పుడు, ఈ రక్షణ అవగాహన మనకు కలిగినప్పుడు, ఇంత స్వాస్థ్యం మన కొరకు ఉంది అని మనకు అవగాహన కలిగినప్పుడు, దేవుని చెప్తుంది ఇంకోసారి ఆ స్వాస్థ్యాల గురించి వేరేగా మాట్లాడతాను. చాలా అద్భుతమైన స్వాస్థ్యం మన కొరకు దేవుడు ఉంచాడు. అయితే ఇవన్నీ మనం అనుభవించడం మనం చేయవలసి కాబట్టి మీరేం చేయాలి? పరిశుద్ధంగా ఉండాలి. మనస్సులు అని నడుము కట్టుకొని, మన మనస్సులను నిబ్బరపరుచుకొని, మనం పరిశుద్ధంగా ఉండడానికి మనం సమర్పించుకోవాలి. అయితే పరిశుద్ధత, ఒకప్పుడు ఈ పరిశుద్ధతను గురించి చాలా కఠినంగా మనకు ఉండేది. పెండులం మన సైన్స్లో మనం చూస్తాం, ఒక తాడుకి గంట ఒక ఉండగట్టి మనకి గడియారంలో ముందు గడియారం పెండులం ఉంటుంది, అనగా తిరిగే లోలకం ఏదంటారు. అది ఎటు వెళ్తుంది, ఇటు వెళ్తుంది, ఇట్లా తిరుగుతుంది. దాన్ని బట్టి మన సమయం తెలుస్తుంది. కానీ ఈ పెండులంలో చూసినప్పుడు ఒక్కోసారి ఇటు వెళ్ళింది, ఇది ఎంత పైకి వెళ్ళిందో మళ్ళీ తిరిగి వచ్చి ఇటు పైకి కూడా అంతే పైకి వెళ్తుంది. కానీ ఏమవుతుందని అంటే, ఒకప్పుడు పరిశుద్ధత అన్నప్పుడు సంఘములో, ఇప్పుడు ఈ రోజులో మీకు ఎవరికి కూడా తెలియకపోవచ్చునివి, ఒకప్పుడు పరిశుద్ధత అంటే ఏమిటి అని ఆలోచన చేస్తే అంతవరకు వాసనలు అక్కడ కనబడుతూ ఉన్నాయి. మనకి అందరూ పరిశుద్ధం అనగానే మరి కొంతమందికి తెలుపు, మరి తెల్లని వస్త్రాలు, పోనీ వస్త్రం లేకపోతే కనీసం ముసుగానే తెల్లది ఉండాలి, తీసుకుని బాగా వేసుకున్నారు. కానీ ఇది ఒక లీగలిజం. ఇంకా చూసినప్పుడు సినిమాలు చూడకూడదు, సినిమా పాటలు వినకూడదు. రేడియోలో వచ్చిన కొత్తలో రేడియో సైతాన్ అన్నారు, రేడియోలో వచ్చే పాటలు సైతాన్ పాటలు అన్నారు. తర్వాత సినిమాలు పాపం. ఆ రోజుల్లో ఎవరైనా సరే దూర ప్రయాణం, విమానం విదేశాలు వెళ్తూ ఉంటే ఆ ప్రయాణం 10-15 గంటలు ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు ఆ తెర మీద ఏదైనా సినిమా చూపిస్తూ ఉంటే, ఈ పరిశుద్ధంగా జీవించాలని సమర్పించుకుని వారు చేసే పని ఏదనగా ఆ సినిమా ప్రదర్శిస్తున్న కాలం అంతా కూడా కళ్ళు మూసుకొని ఉండేవారు. చూడకూడదు, పాపం. ఇంకా ఈ రకంగా సిగరెట్ కానీ, కైని కానీ, మరి ఇక ఆహారము, వస్త్రధారణ, బట్టలు అలా వేసుకోవాలి, దాని గురించి కూడా ఇలాగ ఉండాలి, జాకెట్ అలాగ ఉండాలి, చీర అలాగ ఉండాలి. ఇంకా ఎంత పొట్టు అని అంటే, మా నాన్నగారు అమ్మ చెప్పగా విన్నాను నేను. ఆ కాలంలో పరిశుద్ధత అని అంటే, ఇప్పుడు చాలామంది అది ఇష్టపడడం లేదు. ఇప్పుడు పెళ్లి చేస్తున్నప్పుడు నేను తప్పనిసరిగా పెళ్లి కుమార్తె తెల్ల చీర కట్టాలంటాను, కానీ మనలో చాలామందికి అది ఇష్టపడడం లేదు. ఇష్టపడక ఏం చేస్తారంటే తెలుపు అని పేరు చెప్పి దాన్ని గోధుమకి చీర కొంటారు, లేకపోతే పసుపు కలిపేసింది కొంటారు, లేకపోతే ఇంకేదో రంగు కలిసిపోయింది కొంటారు, ఇంకేదో డిజైన్లు పెట్టేసింది కొంటారు. ఒకసారి అయితే ఒక పెళ్లి కూతురు జాకెట్, తెల్ల జాకెట్ తెచ్చుకోకుండా, జాకెట్ తేలేదు లేదు వినేసాను అంటారు. అయితే తెచ్చుకుంటే పెళ్లి చేయను అన్నాను నేను. అంటే ఏదో విధం చేత ఈ తెలుపు మనకు వద్దు,
కానీ మా నాన్నగారు అమ్మ పెళ్ళి అయినప్పుడు పెళ్లి చేసిన పాస్టర్ గారు వచ్చారు. ఆ రోజుల్లో డెకరేషన్ చేయడానికి వీల్లేదు. డెకరేషన్ చేయడానికి ఒకవేళ చేస్తే డెకరేషన్ ఎందుకు చేయాలి? తెల్ల కాగితాలే చేయాలి. విన్నారా మీరు? ఎప్పుడైనా చూసారా తెల్ల కాగితాల డెకరేషన్? అయితే పెళ్ళికి వచ్చిన తర్వాత పాస్టర్ గారికి అభ్యంతరం ఏంటైందంటే, మా అమ్మకి కట్టిన చీర, పెళ్లి చీరకి అంచు ఉంది, అంచు కూడా తెల్లటంచే, రంగు అంచు కాదు, చీరకి అంచు ఉందని పెళ్లి చేశారు. కానీ భోజనం చేయకుండా వెళ్ళిపోయాడు. అంటే ఒకప్పుడు ఈ లీగలిజం, పరిశుద్ధత, ఇది పరిశుద్ధత, ఇది ఇలా ఉండాలి, ఇది చేయాలి, ఇదిగో శనివారం ఉపవాసం, శనివారం ఏం తినడానికి వీల్లేదు, ఇదిగో ఆదివారం ఇది మధ్యాహ్నం బుధపప్పు తినాలి, ఆ రోజు మాంసం తినడానికి వీల్లేదు. కానీ అలాగ ప్రతి విషయానికి కూడా నియమాలు పెట్టి అలాగ ఉంటేనే పరిశుద్ధత. అయితే ఇప్పుడు ఏమైందంటే ఆ పెండులం ఆ చివరి నుంచి ఇటు వచ్చేసింది. ఇప్పుడు ఏదీ పరిశుద్ధం లేదు. చీరలో ఏముందండి? ఏ చీర అయితే పెళ్లి కాదు మీరు చేయవలసింది అని రకరకాలుగా వాదనలు మనం వింటూ ఉన్నాం. దాంతో ఇప్పుడు ఏమైపోయిందంటే అసలు దేవుని యొక్క నీతి, పరిశుద్ధత, భయము, భక్తి ఇవేవి కూడా లేకుండా మనకి ఏది నచ్చుతుంది, మనకు నచ్చిందే సిద్ధాంతం, మనకు నచ్చిందే వేదాంతం, మనం ఆచరిస్తుందే పద్ధతి. ఇంకా అంతకీ ఎవరిని అడిగితే మీకుందేమో కానీ మాకు లేదండి అంటే ఎవరి దాడికే, ఎవరి నియమాలు వాళ్ళకే, ఎవరింటి వారి నియమాలు వాళ్ళకే. ఇది మా ఇంట్లో ఉందండి, మీ ఇంట్లో లేకపోవచ్చు, మీది మాది. కానీ ఏమైంది, ఒక ఎక్స్ట్రీమ్ నుంచి ఇంకొక ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయాం. ఇంకా కొంతమంది బోధించే బోధ ఏదనగా పరిశుద్ధత మనకు సంబంధించింది కాదండి. పరిశుద్ధత మనం ఏం చేయాలి? మన పరిశుద్ధంతా యేసే. ఆయన వల్ల నీతిమంతులుగా మనం తీర్చబడ్డాం. కానీ మనం ఇంక మన పరిశుద్ధులమే. అవునా కదా? మాట్లాడుతున్నారా? నేను మీతో మాట్లాడుతున్నాను, ఎవరితో మాట్లాడుతున్నాను? సంబాలతో మాట్లాడుతున్నాను ఇక్కడ. అర్థమవుతున్న వాదన? అర్థమవుతుందా? పరిశుద్ధత మనకు సంబంధించింది కాదు. మన అనీతిమంతులు, మన పాపులు మన కొరికి ప్రభు మరణించాడు, ఆయన పరిశుద్ధత మనకి ఇచ్చాడు. కనుక మనం పరిశుద్ధులం. కనుక పరిశుద్ధత గురించి మనం చేయవలసింది ఏది కూడా లేదు. పరిశుద్ధత అంతా ఒకటే అనుకుంటాం మనం. కానీ పరిశుద్ధతలో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి పొజిషనల్ హోలీనెస్, రెండవది బిహేవియరల్ హోలీనెస్. పరిశుద్ధత 2. పొజిషనల్ హోలీనెస్ అనగా పరిశుద్ధులముగా మనం తీర్చబడ్డాం. పరిశుద్ధులుగా ఆ స్థానంలో దేవుడు మనల్ని పెట్టాడు. చూడండి సార్, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చూస్తే, నాలుగు నుంచి 6 తెలుగులో కనిపిస్తాడు అంటాడు. 5వ వచనంలో తెలుగు ఇంగ్లీష్లో, తన ఎదుట పరిశుద్ధమును నిర్దోషమై ఉండవలనని జగత్తు పునాది వేయబడు మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. తండ్రి అయిన దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎప్పుడు? జగత్తు పునాది వేయబడక మునిపే. ఎలా ఉండాలని? యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై, అనగా తన ఇంట్లోనే మనం చేర్చుకోవడం కోసం మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధమును నిర్దోషమై ఉండవాలని జగత్తు పునాది వేయబడు మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తు మనలను ఏర్పరచుకున్నాడు. కానీ పౌలు ఏం చెప్తున్నాడు ఇక్కడ? భూమికి పునాదులు వేయబడక మునిపే క్రీస్తులో తండ్రి అయిన దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకొని మరి ఎలా ఉండాలని? తన ఎదుట పరిశుద్ధమును నిర్దోషులై ఉండవాలని మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇది పొజిషనల్ హోలీనెస్. అనగా క్రీస్తు యేసునందు మనం పుట్టక మునిపే తండ్రి అయిన దేవునికి సంకల్పేదనగా యేసుక్రీస్తు ద్వారా ఎప్పుడైతే ఆయన విశ్వాసం రక్షించబడతామో, రక్షించబడగానే మనకు కలిగే గొప్ప ఆధిక్యత ఏదనగా దేవుని చేత పరిశుద్ధులము, దేవుని చేత నీతిమంతులము అనే తీర్పును మనం పొందిన వారమై దేవుని ఎదుట పరిశుద్ధముగా మనము జీవిస్తూ ఉన్నాం. ఇది మనందరికీ వర్తిస్తుంది.
అయితే ఇది ఒకటి. రెండవది బిహేవియరల్ హోలీనెస్, అనగా మన ప్రవర్తన ద్వారా పరిశుద్ధత. ఇది మనకు అర్థం కావడానికి, ఇప్పుడు పెళ్ళి అయింది, అందరికీ పెళ్ళి అయింది, ఎవరికి పెళ్లి కాలేదు ఉన్నారు. పెళ్లిగా తొలి పెళ్లి చేద్దామని సభలు వచ్చేస్తుంది, పెళ్ళి వస్తున్నాయి. అది పెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది? మాకు పెళ్ళి 86లో అయింది, జనవరి 7. ఎంతమంది మీ పెళ్లి డేట్ గుర్తుంది? సంవత్సరంతో కలిపి చాలామంది గుర్తుండదు, కానీ గుర్తుపెట్టుకోవాలి. ఓ పెళ్ళి సాధారణ పెళ్ళి చెప్తూ ఉంటాను. ఒక అతను అసలు పెళ్లి రోటి కాదు కదా, భార్య పుట్టినరోజు కదా, ఏది గుర్తుండదు ఆయనకి. కొంతమంది ఏమి గుర్తుండదు, అసలు బుర్రలు ఏం పెట్టుకోరు. మరి అందులో ఏముంటుందో మనకు తెలియదు, కానీ ఏది గుర్తుండదు. అయితే ఒకరోజు అలా ఆవిడ చాలా బాధపడుతుంది. ఏది గుర్తుండదు దీనికి, ఏ పెళ్లి రోజు గుర్తుందో, పుట్టినరోజు గుర్తుంది, నాది ఉండదు, ఆయనది ఉండదు, ఎవరిది ఉండదు అని బాధపడుతుంది. అయితే ఒకరోజు ఏం చేసి బుద్ధి చెప్పాలని చెప్పి ఆ పెళ్లి రోజుకి ఆయనకి కొత్త బట్టలు కొనేసింది. మరి కొలతలు ఇవన్నీ అలా తెలుసు కనుక టైలర్ దగ్గరికి వెళ్ళి మొత్తం మీద ఆయన ప్యాంటు షర్టు అన్నీ కొత్తది కుట్టించేసి ఆయన బాత్రూమ్ నుంచి బయటకు వచ్చే సమయానికి మంచం మీద కొత్త బట్టలు ఉన్నాయి. దరిద్రం ఏంటంటే కొత్త బట్టలు కూడా తెలియదు. అందుకని ఆవిడే చెప్పాలి, ఎందుకంటే కొత్త బట్టలు అండి, కొత్త బట్టలా అని. అప్పుడు కొత్త బట్టలా అంటాడు. అప్పుడు ఆ కొత్త బట్టలు తీసుకుని ఇది కట్టుకోండి అని కొట్టి, కొత్త బట్టలు ఇచ్చి కట్టుకోమండి, కట్టుకుంటాడు. కానీ ఇప్పుడు ఇంక వివరం చెప్పాలి. అది ఎందుకు కొత్త బట్టలు అంటే మన పెళ్లి రోజు అండి, అందుకని కొత్త బట్టలు కొనాలంటే, వేళ మన పెళ్లి రోజా అని. అలాగే నీ పెళ్లి రోజు ఎప్పుడో చెప్పు, నీకు కొత్త బట్టలు కొంటాను అన్నాడట. అది బాగుంది కదా. అది పెళ్ళి 86, ఎన్ని సంవత్సరాలు లేదు మాకు పెళ్ళి? చెప్పండారా లెక్కలు? 10 ఏళ్ళ 35, 37 మేస్త్రి లెక్కలు తప్పు చెప్తున్నారు. అలా గోళ్ళ తేడా వచ్చేస్తాయి. 37 సంవత్సరాలు అంటే 37 సంవత్సరాల క్రితము నాకు లిడియా ఏమైంది? భార్య అయింది. ఆ భార్య అయిందని చెప్పడానికి ఆధారం ఏమిటి? చెప్పండరా. ఆ పెళ్ళికి ఆధారం ఏమిటి? సర్టిఫికేట్, పాస్ట్ ఇచ్చిన సర్టిఫికేట్. ఇది మాకు పెళ్ళి అయింది, పలానా రోజు మాకు పెళ్ళి అయింది. కానీ ఇది పొజిషనల్ హోలీనెస్తో మనం పోలిస్తే 86 జనవరి 7వ తేదీన మాకు పెళ్ళి అయింది. కనుక అక్కడితో మా ఇద్దరు సంబంధం సెటిల్ అయిపోయింది. ఏమిటి? నేను భర్తని, ఆమె ఒక భార్య. అందులో ఏ మార్పు కూడా లేదు. కానీ పెళ్ళైన తర్వాత ఒకవేళ ఆమెలో ఏదైనా మార్పు వచ్చి, ప్రవర్తనలో తేడా వచ్చి, తాను ఇంకెవరితోనూ వేరే వారితో సంబంధాలు పెట్టుకుంటే, సంభాషిస్తూ ఉంటే, వెళ్ళి వస్తూ ఉంటే, చూస్తూ ఉంటే ఏమవుతుంది? పెళ్ళి అయిపోయింది మాకు, కానీ పెళ్ళిలో చేసిన ప్రమాణం ఏమిటి? ఇతరుల వల్లక నీకే భార్యనై ఉంటాను. కానీ అది మానేసి ఆ మాటను తప్పి ఇతరంగా ప్రవర్తిస్తే ఏమవుతుంది? పెళ్ళి ఉంది, కానీ ఏమవుతుంది? సంబంధం సరిగ్గా లేదు. ఇదేనే బిహేవియరల్ హోలీనెస్, అనగా మన ప్రవర్తనలు, అనగా మన దేవుని చేత రక్షించబడ్డా, పరిశుద్ధంగా తీర్చబడ్డా, పరిశుద్ధత మనకు ఆపాదించబడింది. కానీ ఆ పరిశుద్ధతలో కొనసాగాలి, దేవునితో సంబంధంలో మనం కొనసాగాలి. మీరు పరిశుద్ధులై ఉండండి, నేను పరిశుద్ధులైనాను కనుక మీరు పరిశుద్ధులైన ప్రాయపడింది. కాబట్టి మీరు విధేయులకు పిల్లలు, మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలు అనుసరించి ప్రవర్తింపక, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులైన ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. విధేయులకు పిల్లలై, మీరు పూర్వం అజ్ఞాన దశలో ఉన్నప్పుడు మీకు నచ్చినట్టుగా చేసుకున్నారు. పోయిన వారు దాని గురించి మాట్లాడాను. ఆ కారణం చేత అజ్ఞాన దశను అనుసరించి మీరు ప్రవర్తించారు. అప్పుడు
కానీ ప్రభువుని అంగీకరించిన తర్వాత, రక్షించబడిన తర్వాత, దేవుని బిడ్డలైన తర్వాత దానిలోని మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళడానికి వీల్లేదు. ఇంతకుముందు ఒకసారి వివాహం గురించిన ఉదాహరణ చెబుతూ నేను చెప్పాను. ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమించుకున్నారు ఇద్దరు. అబ్బాయి ప్రపోజ్ చేశాడు, నేను ఇష్టపడుతున్నాను, పెళ్లి చేసుకుంటాను. నువ్వు పెళ్లి చేసుకుంటావా అంటే చేసుకుంటాను. చాలా ఆనందించింది, చాలా సంతోషం. నీలాంటి భర్త నాకు దొరకడం చాలా ఎంత భాగ్యం, ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. చివరి నువ్వే అడిగావు, కానీ నాకు ఏ ఇబ్బంది లేదు. కానీ చిన్న షరతు. ఏమిటది అని అంటే, ఏమీ లేదు, నీకంటే ముందు నాకు చాలామంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. స్కూల్లో చదువుతున్నప్పుడు, తర్వాత ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు, డిగ్రీ చదువుతున్నప్పుడు చాలామంది నన్ను ఇష్టపడేవారు, చాలామంది నా స్నేహం ఉంది. అయితే ఈ పెళ్ళిలో చూసి నేను పెళ్లి చేసుకున్నా, నీతోనే ఉంటాను, వాళ్ళందరికంటే నువ్వు నాకు చాలా ఇష్టం, వాళ్ళందరికంటే నేను చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నాను, నీ ఎదుట వాళ్ళు ఎవరు కూడా ఎందుకు పనికిరారు. కానీ 365 రోజుల సంవత్సరంలో 360 రోజులు నీతోనే ఉంటాను, కనుక 5 రోజులు మాత్రం సెలవు కావాలి. ఓ 2 రోజులేమో అప్పారావుతో ఉంటాను, ఇంకో 2 రోజులు సుబ్బారావుతో ఉంటాను, ఇంకో 1 రోజు తిరుపతితో ఉంటాను. దానికి సంవత్సరం 360 రోజులు నీకే. ఒక 5 రోజులే ఆడికి 2, ఈడికి 2, ఆడికి 1. ఎలా ఉంటుంది మాట? అయితే మనం ఇప్పుడు అది బాధపడుతున్నాం కానీ, వేరేగా తలుస్తున్నాం కానీ, యాకోబు పత్రిక చూస్తే 4వ అధ్యాయం 14 అంటాడు, అది కాదండి, 4వ వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరుగురా. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ఆయన మనయందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడినంతగా అపేక్షించునా అని లేఖనం చెప్పినది వ్యర్థమని అనుకొనిచున్నారా? ఇక్కడ యాకోబు చెప్తున్న మాట, ఇది ఎవరికి రాస్తున్నాడంటే విశ్వాసులకు రాస్తున్నాడు. ఎందుకంటే ఈ పత్రికలో దాదాపు 15 సార్లు అంటాడు సహోదరులారా అని, వ్యభిచారులారా అని సంబోధిస్తున్నాడు. ఎందుకు? ఈ లోక స్నేహం దేవునితో వైరం. దేవుడు లోకం, ఆయన మన పరిశుద్ధులుగా ఏర్పాటు చేస్తాడు, పరిశుద్ధులుగా తీర్చిదిద్దాడు. కానీ ఆయనకి మనతో వివాహం అయింది, ప్రదానం చేయబడ్డాం. ఆయన మనం జీవించాలని కోరుతున్న జీవన విధానం ఏది అనగా పరిశుద్ధులం. ఈ లోకముతో స్నేహం చేస్తే, లోక విధానాన్ని అనుసరిస్తే, లోక ఆచారం ప్రకారంగా మనం జీవిస్తే, చాలా తీవ్రమైన పదం ఉపయోగించాడు, వ్యభిచారిణులారా. ఇక్కడ ప్రభు కోరుతున్నది ఏదనగా వ్యభిచారం మనం చేయకూడదు. ఏమిటి వ్యభిచారం? శారీరక సంబంధం మాత్రమే కాకుండా ముఖ్యంగా ఆత్మ సంబంధం మాట్లాడుతున్న విషయం ఏదనగా లోకముతో స్నేహం. కొంతమంది చేస్తున్న పనికి సమర్థించుకుంటే ఎలాగనంటే, లోకంలో ఉన్నాం కదండి తప్పదు. సరే అలా అనుకుంటే దేవుడు ఏమంటున్నాడు? వ్యభిచారిణులారా, మేము పరిశుద్ధం అండి, నిజమే పరిశుద్ధులే, పరిశుద్ధంగా తీర్చబడ్డారు. కానీ రక్షించబడ్డాం, ఇదిగో బాప్టిజం సర్టిఫికేట్ ఉంది, పెళ్లి సర్టిఫికేట్ లాగా బాప్టిజం సర్టిఫికేట్ ఉంది నాకు, ఇదిగో పలానా సంఘంలో నాకు సభ్యత్వం ఉంది, పలానా సంఘంలో నేను పెద్దని, నాయకుడిని, లీడర్ని, లేదా నేనే పాస్టర్ని. కానీ లోకాన్ని మెప్పించడం కోసం, మనుషులను మెప్పించడం కోసం నేను రాజీ పడిపోయి, అన్ని దినాలు ప్రభువా నీవే, కానీ ఈ ఒక్క దినం నాది, ఈరోజు నా ఇష్టం, ఈరోజు నాకు నచ్చినట్టుగా నేను ప్రవర్తించగా, మన పాపం మెయిన్ ఏమిటనంటే మనకు నచ్చినట్టుగా చేయడమే పాపం. అదే పాపానికి మూలం. కనుక
మనలోని ప్రభు కోరుతున్నది అతనికి, నేను పరిశుద్ధమైన ప్రకారం మీరు కూడా మీ ప్రవర్తనలో పరిశుద్ధత కలిగి ఉండాలి. 1 యోహాను పత్రిక 3:3 అంటాడు. 1 యోహాను పత్రిక 3:3 ఇంగ్లీష్లో చూస్తున్నాను. 3:3 ఆయన యందు నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టు తన్ను పవిత్రుడిగా చేసుకోను. ఇది యోహాను రాస్తున్నాడు ఇక్కడ. ఇందాక పేతురు పత్రిక గొప్ప నిరీక్షణ మనకు ఉందని చెప్పుకున్నాం. ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తను పవిత్రునిగా చేసుకును. పాపము చే ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞాతిక్రమే పాపము. పెట్టబడిన నియమాన్ని ఉల్లంఘించడం పాపం. ఆయన పవిత్రుడై ఉన్నాడుగా మనం ఏం చేయాలి? పవిత్రుడు. లెట్ ద హోప్ ఆఫ్ ఫ్యూచర్ బ్లెస్సింగ్స్, ఇంగ్లీష్ తర్జుమాలు అంటాడు, లెట్ ద హోప్ ఆఫ్ ఫ్యూచర్ బ్లెస్సింగ్స్ అనగా భవిష్యత్తులో పొందబోయే ఆశీర్వాదాన్ని గురించి నిరీక్షణ గలవారై ప్యూరిఫై యువర్ లైఫ్స్, నీ జీవితాలను పరిశుద్ధపరచుకో. భవిష్యత్తులో సంపద ఉంది కాబట్టి నీ జీవితాన్ని పరిశుద్ధపరచుకో. 1 పేతురు పత్రిక 1:14-15 యాంప్లిఫైడ్ తర్జుమాలు అంటాడు, లివ్ యాస్ చిల్డ్రన్ ఆఫ్ ఒబీడియన్స్ టు గాడ్, దేవుని ఎడల విధేయులకు పిల్లల వల్ల జీవించండి. డూ నాట్ కన్ఫర్మ్ యువర్ సెల్ఫ్ టు ది ఈవిల్ డిజైర్స్ దట్ గవర్న్డ్ యూ ఇన్ యువర్ ఫార్మర్ ఇగ్నోరెన్స్. మీ అజ్ఞాన కాలం అంతకుముందు జీవించిన ఆ కాలంలో అప్పుడు జీవించిన జీవన విధానం, ఆ చెడు, ఆ తుచ్చమైన తప్పుడు ఆలోచనలు, ఆ కోరికలు అనుసరించి మనం తిరిగి వెనక్కి వెళ్ళకండి అని చెబుతూ, వెన్ యూ డిడ్ నాట్ నో ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద గాస్పెల్, సువార్త యొక్క నియమాలు ఏమిటో మీకు తెలియనప్పుడు అలా జీవించారు. కానీ బట్ యాజ్ ద వన్ హూ కాల్డ్ ఈజ్ హోలీ, మిమ్మల్ని పిలుచుకున్నవాడు, మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నవాడు పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా యూ యువర్ సెల్ఫ్ ఆల్సో బీ హోలీ ఇన్ ఆల్ యువర్ కాండక్ట్ అండ్ మేనర్ ఆఫ్ లివింగ్. కనుక మీ ప్రవర్తన అంతటిలో పరిశుద్ధంగా ఉండండి. అంటున్నాడు కాండక్ట్ అండ్ మేనర్ ఆఫ్ లివింగ్. మన యొక్క ప్రవర్తన, మన జీవన విధానం, మన ప్రవర్తన, మన జీవన విధానం. ఆయన పరిశుద్ధుడు, మనను కడిగి శుద్ధీకరించి పరిశుద్ధంగా చేశాడు, తనతో సంబంధంలో పిలిచాడు. అయితే మళ్ళా వివాహం మాదిరికి వస్తే ఈ లోకమందున అనేకమైన బంధుత్వాలు మనల్ని మధ్య జీవిస్తూ ఉన్నాం. కానీ అన్ని బంధుత్వాల కంటే అత్యంత సన్నిహితమైన బంధుత్వం ఏది? భార్యాభర్తల సంబంధం. దానికంటే దగ్గరైన మరొకటి ఇంకో ఏది కూడా లేదు. తల్లిదండ్రుల సంబంధము కానీ, అన్నదమ్ముల సంబంధము కానీ, లేకపోతే చివరికి మన పుట్టిన పిల్లలతో మనకున్న సంబంధం కానీ, ఇవన్నీ కూడా వాటి ప్రతిదానికి పరిమితులు ఉన్నాయి. కానీ భార్యాభర్తల సంబంధం మిగతావన్నీ కూడా పోయినా లేకపోయినా ఇది మాత్రం స్థిరమైనది. తర్వాత ఇంకా చెప్పాలంటే మిగతా సంబంధాలన్నిటికంటే కూడా ఇది లోతైంది, చాలా సన్నిహితమైనది. దీనికంటే దగ్గరైన సంబంధం మరి ఎవరితోనూ మనకి లేదు. కానీ ఈ దగ్గరైన సంబంధం భార్యాభర్త ఇద్దరు కూడా వివాహం అనే ఆ బంధముల చట్టంలో వారు అనుభవించినంత కాలం అది పరిశుద్ధం, అది నీతి అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కానీ ఈ సన్నిహిత సంబంధం ఒకవేళ పురుషుడు కానీ స్త్రీ కానీ పర స్త్రీతో పరపురుషునితో సాంగత్యం చేస్తే అది వ్యభిచారముగా పరిగణించబడుతుంది. దానికి శిక్ష ఉంది, తీర్పు ఉంది. అయితే ఇక్కడ చూసినప్పుడు ఈ అత్యంత సన్నిహితమైన సంబంధం వివాహం, అదే విధముగా మనము ప్రభుతో అత్యంత సన్నిహితమైన సంబంధం. కొన్ని వారాల క్రితం మాట్లాడుతూ చెప్పాను. ప్రభు అంటాడు, ప్రభు ప్రార్థన చేస్తూ ఆఖరి ప్రార్థన అంటాడు, నేను నీయందు నీవు నాయందు ఉన్న ప్రకారం మన యందు వీరందరూ కూడా కలిసి ఉండాలని. అనగా మనము క్రీస్తు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు ఎలాంటి అన్యోన్య సంబంధంలో ఉన్నారో మనము కూడా ప్రభుతో ఆ సంబంధంలో ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు. అనగా ఒక విధంగా చెప్పాలంటే ఈ లోకమందు భార్యాభర్తలు ఎంత సన్నిహితంగా ఆ సంబంధంలో కలిగి ఉంటారు. ఆ సన్నిహితం అన్నప్పుడు చూసినప్పుడు వారిద్దరి మధ్య ఏ రహస్యం ఉండదు, ఏ మరుగు ఉండదు, ఏ దాగు ఉండదు. ఇంకా చెప్పాలంటే వారిద్దరూ అనుకున్నది, మాట్లాడింది, చేసుకున్నది చూసినప్పుడు ఇతరులు ఎవరితో కూడా మాట్లాడిన విషయాలు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు. చాలా సన్నిహితం. ఆ ఐక్యత, ఆ సంబంధం దేనితో కూడా పోల్చడం వీలైనది, చాలా సన్నిహితమైనది.
కానీ ఈ రోజులు చూసినప్పుడు ఇప్పుడు పెళ్ళైన కొత్తలో చాలామందికి చెప్తూ ఉంటాను, ఇప్పుడు ఆ మాట ఎవరు పట్టించుకోవట్లేదండి, చెప్పడం మానేశాను. ఏంటంటే సాధారణంగా అమ్మాయి తల్లిక తండ్రి చెప్పే మాట ఏదైనా టీవీ కొనకండి అంటే, టీవీ కొనకపోతే ఫోన్ లేదేంటి, టీవీ కంటే ఎక్కువ ఫోన్లో బోల్ దొరుకుతుంది. కానీ అది చెప్పడం మానేశాను. ఎందుకంటే టీవీ కొనకండి, ఫోన్ కొనకండి, అవి ఎందుకు చెప్తున్నామని అంటే, ఈ టెక్నాలజీ ఉన్న ఈ రోజుల్లో చూసినప్పుడు ప్రతి ఒక్కరికి ఒక కొబ్బరి చెప్పంత ఫోన్లు దొరికాయి. ప్రతి ఒక్కరి చేతిలో ఇది ఉంటుంది. దీంతో ఒకటి కాదు 4, 5 కూడా ఉన్నవారు ఉన్నారు. ఏ ఫోన్ ఏది రింగ్ అవుతుందో వాళ్ళకి తెలియదు. గబగబ షేపులు మొత్తం అంతా తడివేసుకుంటుంటారు గాబరగా. ఇది ఒక్కరు మనకు కనబడకపోతే ప్రాణం పోయినంత పరిస్థితి. కానీ ఈ రోజులో జరుగుతున్న విషయం ఏదనగా భార్యాభర్తల అత్యంత సన్నిహితమైన సంబంధం ఉండడం లేదు, అది లోపిస్తుంది. ఎందుకనంటే సంభాషించుకోవడానికి టైం లేదు, మాట్లాడుకోవడానికి టైం లేదు, ఉండడానికి అవకాశం లేదు. మరి మొత్తం మీద జరుగుతున్నది ఏదనగా భార్యాభర్త అని చేసుకున్న ఆ సంబంధం, ఆ సర్టిఫికేట్ అనుసరించి ఇతరులను నొల్లక నీకే అనుకున్నది కాకుండా ఇప్పుడు ఇతర ఒకరు పరపురుషుడో పరస్త్రీయో లేకపోవచ్చును, కానీ ఇది తయారైంది పరపురుషుడి కింద పరస్త్రీ కింద. అది ఏవేవో ఇతరమైన విషయాలు వచ్చేసి చాలా కుటుంబాల్లో జరుగుతున్నది ఏదనగా భార్యాభర్తల మధ్య సంబంధం ఉండవలసిన రీతిగా లేదు, ఆ ఐక్యత లేదు, ఆ సమాధానం లేదు, ఆ ఏక మనసు లేదు, ఒకరితో ఒకరు చెప్పుకునే రహస్యాలు లేవు. ఈవిడల్లో ఎవరితో రహస్యం చెప్తుంది, అతను ఇంకెవరితో రహస్యం చెప్తాడు, అది ఊరందరికీ తెలుస్తుంది, వాళ్ళందరికీ తెలియదు. గమనిస్తారా మీరు? వీరు తన భర్తతోనే చెప్పవలసిన మాట ఇంకెవరికోనో చెప్తుంది, అది ఊరంతా చాటింపైపోద్ది అక్కడ. ఈ భర్త తన భార్యతోనే చెప్పవలసిన మాట తన భార్యతో కాక ఇంకెవరికో చెప్తాడు, అది ఊరంతా ప్రచారం అవుతుంది. వీరిద్దరికీ తెలియదు, ఇద్దరు అనుకుంటారు తనకి తెలియదు నాకు తెలియదు అనుకుంటాడు, కానీ ఇద్దరికీ తెలియదు, లోకం అంతా తెలుసు, అందరూ ఆ అద్దాలతో చూస్తారు అందరు వాళ్ళు. ఇప్పుడు భయంకరం జరుగుతున్న పరిస్థితులు ఇవి మనవి చేస్తున్నాను. కనుక ఇది ఉదాహరణగా తీసుకొని క్రైస్తవుల దేవునితో మన సంబంధం, దేవునితో మనం అంటుకట్టుబడి ఉండాలి. ఆయన మనలో ఉండాలి, మన ఆయనలో ఉండాలి. ఆయనతో మన సంబంధం ఎలా ఉంది? ఆ పరిశుద్ధత, దేవుడిచ్చిన పరిశుద్ధత మనం కాపాడుకుంటున్నామా? మన కాండక్ట్ అండ్ మేనర్ ఆఫ్ లివింగ్, మన ప్రవర్తన, మన జీవన విధానం ఉందా? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం విని ఓపుకుందా? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడాడు. అందరితో సమాధానం, ఇందాక మొదటి పేదలు రాస్తున్నాడు, అందరితో సమాధానం పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. ఇంగ్లీష్ కూడా చూద్దాం. ఇది 12:14. వర్క్ ఎట్ లివింగ్ ఇన్ పీస్ విత్ ఎవ్రీ వన్. అది అందరితో సమాధానం ఉండడానికి ఏం చేయాలి? పని చేయమంటాడు. వర్క్, కృషి చేయండి, పని చేయండి. తెలుగులో ఏమన్నాడు? అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండటకు ప్రయత్నించండి, ప్రయత్నం చేయండి అన్నాడు. తెలుగు రెండు కలిపేశారు, ఇంగ్లీష్లో వేరుగా రాస్తూ అండ్ వర్క్ ఎట్ లివింగ్ ఎ హోలీ లైఫ్, పరిశుద్ధమైన జీవితం జీవించే కొరకే మీరు ప్రయాసపడండి. ఫర్ దోస్ హూ ఆర్ నాట్ హోలీ విల్ నాట్ సీ ద లార్డ్. పరిశుద్ధత లేనివారు, పరిశుద్ధులు కానివారు ప్రభువుని వారు చూడలేరు. నీకు భర్తే, కానీ నీ సంబంధం పరిశుద్ధంగా లేనప్పుడు, నమ్మకంగా లేనప్పుడు ముఖం చూడలేవు. వివాహం అది మనం చూస్తున్నాం. అదే పరిస్థితి ఇక్కడ. ప్రభువుని పరిశుద్ధిగా తీర్చాడు, కానీ నీ పరిశుద్ధంగా ఉండటం నువ్వు ప్రయాసపడాలి. ప్రయాసపడడం, పర్స్యూ అన్న మాటకు అర్థం ఏంటనగా చేస్ ఆఫ్టర్ విత్ ఇంటెంట్ టు అప్రిహెండ్. దాని వెంట నువ్వు పరిగెత్తాలి, ప్రయాసపడాలి. ఇది నాకు కావాలి అనే ఆశతో దాన్ని తరమాలి అనే భావన మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కనుక మనం చేయవలసిన కార్యం, పరిశుద్ధత కొరకు మనం ఆశించి
ఆయన వల్లే ఆయన పరిశుద్ధత కలిగిన వారంగా మనం జీవించవలసిన అవసరం ఉందని మనవి చేస్తూ ఉన్నాను. పరిశుద్ధత లేకుండా ఆయనను మనము చూడలేం. మనకు చాలామందికి ఏమిటంటే ఆయన మొహం మాకెందుకండి, సంపాదిస్తే చాలు. కాదండి, ఆయన లేకుండా సంపద మనకు రాదు. ఆయన చూసినప్పుడు ఆయన వల్లే మనం ఉండాలి. యోహాను పత్రికలో రాస్తాడు, మన ఆయనను చూస్తాం. ఆయన చూసినప్పుడు, ఆయన చూసిన తర్వాత మనం చూసుకుంటే మనము ఆయనలాగే ఉండాలి. అప్పుడే ఆయన ఆశీర్వాదంలోనికి, ఆ సంపదలోనికి మనం వెళ్ళగలం. కనుక మన పరిశుద్ధంగా తీర్చాడు, అక్కడితో అయిపోలేదు. ఆ పరిశుద్ధతను మనం కాపాడుకుంటూ మనం వెళ్ళవలసిన అవసరం ఉంది. పేతురు పత్రిక, క్షమించండి, ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 7వ వచనం. ఇదిగో ఆయన మేఘారుడే వచ్చుచున్నాడు, ప్రతి నేత్రం ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకుందరు. అవును, ఆమేన్. ఇదేంటంటే యోహాను చెప్తున్నాడు, అందరూ చూస్తారట. ఆ చూసేది వేరు, ఈ చూసేది వేరు. ప్రభు రాకడ వచ్చినప్పుడు, ఆ తీర్పు తీర్చే సమయమందు ప్రభు వచ్చినప్పుడు, ఆయన సిలువ వేసిన వారు సైతం ఆయన్ని చూస్తారు. కానీ వారి రక్షణ కొరకు కాదు అది. కానీ ఇక్కడ మనం చూడడం అనేది మన కొరకు ఆయన సిద్ధపరిచిన స్వాస్థ్యం. భూమికి పునాది వేయబడక మునిపే సిద్ధపరిచిన రక్షణ అనే స్వాస్థ్యాన్ని మనకి ఇచ్చిన కొరకే ఆయన రానై ఉన్నాడు. అయితే చూడాలి, ఆయన వచ్చినప్పుడు ఆయన కలుసుకోవాలి, ఆయన ముఖాన్ని మనం చూడాలి. ఆయన ముఖ దర్శనం మనం కలగాలంటే మనం పరిశుద్ధత లేకుండా చూడలేము. కాబట్టి పరిశుద్ధత ఏం చేయాలి? మనం వెంటాడాలి, ఆసక్తితో దాని గురించి తాపత్రయపడాలి. ఇంటెన్సిటీ అండ్ ఎర్జెన్సీ, ఆసక్తితో, తర్వాత ఇంకా త్వరగా మనకి అది రాకపోతే కోల్పోతాం అన్నట్టుగా. ఇప్పుడు చూడండి, మన దేశానికి ప్రధానమంత్రి ఉన్నారు, మన రాష్ట్రానికి ముఖ్యమంత్రులు ఉన్నారు. కానీ వారు చట్టాలు చేస్తారు, శాస్త్రాలు చేస్తారు. అది మీ సంగతి ఏమో తెలియదు, నాకు అలా ఉన్న చూడలేదు నేను. అవునా? మోదీని కానీ లేకపోతే జగన్ కానీ ఏదో రోడ్డు మీద వెళ్ళిపోతుంటే చూసామేమో, టీవీలో చూసాం. కానీ స్వయంగా వారి ముందు నిలబడలేదు, చూడలేదు, వారికి తెలియదు. కానీ మనం చూడకపోయినా వారు చేసిన శాస్త్రాలు, చట్టాలు మనకు వర్తిస్తున్నాయి, దానికి లోబడి ఉంటున్నాం. కానీ మరి కొంతమంది ఉన్నారు, ప్రతిరోజు వారిని చూస్తూ ఉంటారు, ప్రతిరోజు వారితో కలిసి పనిచేస్తూ ఉంటారు. వారికి ఉన్న ఆధిక్యత ఏదనగా వారు ఆయనతో కలిసి పనిచేయడానికి చూస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ మనం చూడకపోయినా దానితో ప్రభావం మన మీద ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కానీ వారు దగ్గరున్నవారు, సన్నిహితంగా చేస్తున్న చట్టాలు, శాస్త్రాలు, విషయాలు ఎరిగిన వారుగా ఉంటారు. అలాగే మనము కూడా మన దేవునితో సంబంధంలో సరిగా లేకపోయినా ఆయన చేసే నియమాలు, ఆశీర్వాదాలు, శాపాలు ఏదైనా సరే మనకు వర్తిస్తుంది. కానీ ప్రభు కోరుతున్నది ఏదనగా ఆయన సముఖమును మనం ఆశించాలి, ఆయన సన్నిధిని మనం ఆశించాలి. పాత నిబంధనలు చూస్తాం, మోషే దేవునికి స్నేహితుడిగా, దేవునికి అత్యంత దగ్గరగా ఉండిన వ్యక్తి. కానీ మోషే అడుగుతాడు, ప్రభా నిన్ను చూడాలని ఆశపడుతున్నాను. మన జీవితాల్లో ఆశ మనకు కలగాలి, ప్రభుని చూడాలి అనే ఆశ మనకు కలగాలి. ప్రభు కొరకైనా కోరిక మనలో ఉండాలి. ఆ కోరికలో మనం ఆయన అపేక్షిస్తుంది ఎలాగనగా, ప్రభు నీవు పరిశుద్ధులైన ప్రకారం నేను కూడా పరిశుద్ధంగా ఉండాలని ఆశిస్తున్నాను. ఇది ఒక చెప్పి నేను ముగిస్తాను, అనుకున్నది ఇంకా పూర్తి కాలేదు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం మనం చూస్తే, అంతకుముందు 5 అధ్యాయాలు యెషయా రాస్తూ అంటాడు, ఇదిగో మీకు శ్రమ, మీకు శ్రమ, మీకు శ్రమ అని అందరి గురించి రాశాడు. కానీ ఎప్పుడైతే యెషయా 6వ అధ్యాయంలో ఉజ్జియా మరణించిన తర్వాత దేవుని సన్నిధిలోనికి వచ్చి అక్కడ తను ప్రార్థిస్తుండగా పరలోకం తెరవబడి ఆకాశమండలో ఉందన్న పరలోకం మీద దేవుని యొక్క మందిరం చూస్తూ ఉన్నాడు. అక్కడ దేవుని యొక్క దూతలు వారు ఏమని కేకలేస్తున్నారు? పరిశుద్ధులు, పరిశుద్ధులు, పరిశుద్ధులు. వారు అక్కడ నమ్మకస్తులు, నమ్మకస్తులు, నమ్మకస్తులు కేకేయట్లేదు, లేకపోతే ప్రేమ, ప్రేమ, ప్రేమ అని కేకేయడం లేదు. అది ప్రభు ప్రేమ, ప్రభు నమ్మకస్తుడు, నమ్మదగిన వాడు.
కానీ అక్కడ ప్రకటించబడుతున్న మాట ఏదనగా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు ఆయన ఎప్పుడైతే తన యొక్క మహిమను వారి ఎదుట కనబరుస్తూ ఉన్నాడో, ఆయన ఒక నూతన విషయాన్ని చూసి, నూతన కోణాన్ని చూసిన ప్రతిసారి కూడా పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధత వారికి కనబడుతూ ఉంది. అది ఎప్పుడైతే యెషయా చూచాడో వెంటనే తన నేలను పడిపోయి అపవిత్రమైన పెదవులు గలవాడని, అపవిత్రమైన పెదవులు గల మనుషులతో నేను నివసిస్తున్నాను, అయ్యో నాకు శ్రమ. అంతవరకు అందరికీ శ్రమ అని ప్రవచించిన వాడు నాకు, నా స్థితి. ఆ పరిశుద్ధత యొక్క దర్శనం మనకు కలిగితే మనం ఎవరమో మనకు తెలుస్తారు, మనం ఏమిటో మనకు తెలుస్తారు. అది తెలిసిన తర్వాత నిజమే క్రీస్తు రక్తం ద్వారా మనకు అడిగి శుద్ధీకరించాడు, పరిశుద్ధంగా చేశాడు కాదను. కానీ మన దినదిన జీవితంలో చాలామంది అపనమ్మకస్తురాలైన భార్య వలె ఇతర సంబంధాలు, ఇతర ఆకర్షణలకు లోనై ప్రభునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత, ప్రభునికి ఇవ్వవలసిన ఘనత, ప్రభుత్వం ఉండవలసిన ఆ సన్నిహిత సంబంధం, ప్రభు కొరికే మనం పవిత్రపరుచుకుని, ప్రభు కొరికే మనం అలంకరించుకొని, ప్రభు కొరికే మనం సిద్ధపరచుకున్న ఆ పరిస్థితులు పోయి ప్రభు కంటే ఎక్కువగా లోకాన్ని, లోక విధానాన్ని, లేకపోతే మనుషులను మెప్పించడం మనం ప్రయత్నం చేస్తూ, ఇంకా లోకాశం, లోక ధనము కొరికే తాపత్రయపడుతూ పరలోక నీతి మన కొరకు ఆయన దాచి ఉంచితే ఇహలోక సంపద కొరకే మరి ఏం చేస్తాం అన్నది రావాలంటే ఇది చేయాలి అని ఆత్మీయ వ్యభిచారము చేస్తూ దేవునికి దుఃఖాన్ని కలుగు చేస్తున్నా. ప్రభు అంటాడు, నేను పరిశుద్ధులైన ప్రకారం మీరును పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి మనము చూడలేము. ఒక వ్యక్తి మనం తిరిగి జన్మించకపోతే దేవుని రాజ్యాన్ని చూడలేడు అన్నాడు ప్రభు. అది రక్షించబడ్డాం, దేవుని బిడ్డలమయ్యాం, గొప్ప స్వాస్థ్యం మన కొరకు ఉంది. మన విశ్వాసం ద్వారా రక్షించబడ్డాం, దేవుని యొక్క వాక్యం ద్వారా రక్షించబడ్డాం. వాక్యం స్థిరమైనది, శాశ్వతమైనది. కానీ అదే సమయమందు ఈ వాక్యం మనల్ని పరిశుద్ధపరచాలి, ఈ వాక్యం మనల్ని శుద్ధీకరించాలి, ఈ వాక్యం మన దేవుని ఎదురు నిందారహితంగా నిలబెట్టాలి. ఈ వాక్యం ద్వారా మనం కడుక్కోవలసిన అవసరం ఉంది. ఇక్కడితో ముగిస్తాను. దేవుని సంగమా, మీలో ఆశ కలిగించాలని ఆశిస్తున్నాను. నేను పరిశుద్ధత కొరకైన ఆశ. ఒకవేళ ఒకప్పుడు లీగలిస్టిక్ పరిశుద్ధత అనగా సినిమా చూడకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు, ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు అని చెప్పిన పరిశుద్ధత మనం ఉన్నామేమో, దాన్ని విసిగిపోయామేమో. దానికి బదులుగా ఇప్పుడు నా ఇష్టం. దేవుడు లోపల చూస్తున్నాడు తప్ప బయట చూడడం. నేను తాగినా పర్లేదు, తిరిగినా పర్లేదు, వ్యభిచారం చేసినా పర్లేదు, దొంగతనం చేసినా పర్లేదు, అబద్ధాన్ని పర్లేదు, ఒక 4 కాదు 10 4 లాగున్నా పర్వాలేదు. ఒకానొక దినబంధు దేవుడు తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పు తర్వాత ఏది మార్చలేం. లైక్ ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఏది మార్చలేం, మార్పు చెందే అవకాశం లేదు. కనుక మన ఈ దేహంలో ప్రాణం ఉంటుండగానే, నేడు అనబడుతున్న ఈ సమయం ఉంటుండగానే మనం మారు మనసు పొందాలి, పశ్చాత్తాపడాలి, ప్రభు నన్ను క్షమించని అడగాలి. ప్రభు అంటాడు, యోహాను తన సువార్తలో పత్రికలు రాస్తాడు, ఆయన దగ్గర వెళ్ళి ప్రభు నన్ను క్షమించని అడిగితే ఆయన నమ్మదగిన వాడు, మనం క్షమిస్తాడు ఆయన. ఈ దినమందు మనవి చేస్తున్నాను, మళ్ళీ ఎవరికైనా సరే నేను పరిశుద్ధంగా లేను, నేను నమ్మకంగా లేను ప్రభు ఎడల, ప్రభు తన సంబంధంలో నమ్మకత్వం లోపిస్తుంది, నేను దూరం అయ్యాను, ప్రభు నన్ను క్షమించు. ఇంగ్లీష్ తెలుగులోకి వెళ్ళి పాడతారు, ఐఎమ్ సారీ లార్డ్, ప్రభు నన్ను క్షమించు అని చెప్పి ప్రభు దగ్గరకు వస్తే మీ దేవుని వాక్యాన్ని బట్టి ధైర్యంగా చెప్తున్న మాట ఏదనగా ప్రభు క్షమిస్తాడు. క్షమించడం కొరకే ఈ లోకానికి వచ్చాడు, స్త్రీలో మరణించాడు, తన ప్రాణాన్ని ఇచ్చాడు. మనం రక్షించడం కొరకు ఆయన చేస్తున్న కార్యం మనం ఆలోచన చేస్తే, ఆయన భూలోకానికి వస్తున్నప్పుడే ఆయనకు తెలుస్తున్న సత్యం ఏదనగా, వీరు నన్ను తృణీకరిస్తారు, మనుషులు నన్ను అసహించుకుంటారు, నన్ను సిలువ వేస్తారు, నా ముఖం మీద ఉమ్మి వేస్తారు, కొరడాలతో నన్ను కొడతారు, నన్ను హేళన చేస్తారు, నన్ను మరణానికి అప్పగిస్తారు, సమాధిలో పెడతారు, నేను లేవకూడదని ఆశిస్తారు. ఎవరు? మానవ జనాంగం, మానవ జాతి. అయినను తన కొరకైన కుటుంబాన్ని ఏర్పాటు చేసుకొరకే, తన కొరకైన దేవునికి పిల్లలను ఏర్పాటు చేసుకున్నట్టు కొరకే, ఇవన్నీ తెలిసిన వాడే మన కొరకు అంత శ్రమ సహిస్తే, మనం ఆయన కొరకు, ఆయన మన కొరకు దాచుంచిన ఆ సంపద, నీతి, ఆ పరిశుద్ధత, ఆ యొక్క నిత్యత్వాన్ని కొరకు మనం ఏదైనా వదులుకోవడానికి ఇష్టపడుతున్నామా? అవసరమైతే మనం ప్రభువునే వదులుకుంటాం తప్ప మనల్ని ఆకర్షిస్తున్న ఆకర్షణ మనం వదులుకోవడం లేదు.
పాపాన్ని మనం వదులుకోవడం లేదు, చెడుతనాన్ని మనం వదులుకోవడం లేదు, దుష్టత్వాన్ని, అబద్ధాన్ని, మోసాన్ని మనం వదులుకోవడానికి ఇష్టపడడం లేదు. మరి లోకంలో ఉన్నప్పుడు తప్పదండి అని ఇంకొక సాకును మనం చెప్పి దేవునికి దుఃఖాన్ని కలుగు చేస్తున్నామేమో. దయచేసి దినమందు మారు మనసు పొంది ప్రభు నన్ను క్షమించండి ప్రభు యొద్దకు వద్దాం. ప్రభు సందేశం మనందరి వినికిల్లో ఆస్వాదించను కాక. దయచేసి అందరూ తలలో ఉంచుదాం. విన్న వాక్యం మిత్తమై దయచేసి ప్రేరేపించబడిన వారు ముందుకు వచ్చి